గాయస్ ఒకసారి అయితే మన టెర్రస్ గార్డెన్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. మా మమ్మీ ఏమందంటే మనకి ఇప్పుడు బీరకాయలు కూడా వస్తున్నాయండి. సో లెట్ us see ఎన్ని బీరకాయలు వచ్చాయో. చాలా ఎక్సైట్మెంట్గా వచ్చాయన్నమాట. సో మీకు చూపిస్తాను ఇప్పుడు మా బీరకాయలు, గులాబీ మొక్కలు ఇవన్నీ చూడండి. ఇదిగోండి ఇక్కడ మా రోజ్ ఫ్లవర్ చూడండి. ఓ మై గాడ్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్ ఎంత క్యూట్గా, ఎంత అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఒక చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. నా ఎల్లో కలర్ది అయితే ఇంకా ఒకటి వచ్చింది, ఇక్కడిది ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఒక బర్డ్ ఉంది, ఇంకా వస్తుంది ఇది. వావ్ గైస్ ఫ్లవర్స్ అయితే ఆసంగా ఉన్నాయి. ఇక్కడ మన హైబిస్కస్ ఎలా ఉందో చూద్దాం. హైబిస్కస్కి అయితే ఇదిగోండి ఒకటి వచ్చింది. సో మేబీ 2 days తర్వాత అది ఫ్లవర్లా రావచ్చు. సో ఇదిగోండి మన బీరకాయ. వావ్ గైస్ వావ్. ఇక్కడ ఫస్ట్ మీరు చూడగానే చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. లైక్ లిటరలీ లెట్స్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అటు సైడ్ చూసారా 12 అండ్ 13. వావ్ గైస్ 13 ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకు ఒక బీరకాయ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు. వావ్ గైస్ ఓ మై గాడ్ మన బీరకాయ. వావ్ క్రేజీ కదా, ఎంత బాగుంది బీరకాయ. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడైతే మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ ఒక మెయిల్ ఇంకా ఫీమేల్ అని అయితే ఉంటుంది అనమాట ఈ ఫ్లవర్స్లో కూడా. సో లెట్ us see ఏది మెయిల్ ఏది ఫీమేలో. సో ఇది మెయిల్ అనుకుంటా గైస్, ఇది మెయిల్ కదా. సో ఇక్కడ ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి బీరకాయవి. ప్రస్తుతం ఇంకా గ్రో అవ్వాలి. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇదైతే మెయిల్ అనమాట, ఫీమేల్ అనమాట గైస్. సారీ ఫీమేల్. సో ఫీమేల్కి అయితే ఇలా వస్తుంది అనమాట. దాని తర్వాత ఇలా ఫ్లవర్ ఉంటుంది. మెయిల్ అనుకోండి ఇలా ఉంటుంది అనమాట. కిందన దానిలాగా స్టిక్ లాగా ఏముండదు, జస్ట్ ఇలా ఉంటుంది. సో మనమైతే ఇదిగోండి మెయిల్ ఫ్లవర్స్ అయితే ఇలా రాలిపోతాయి అనమాట. సో ఈ మెయిల్ ఫ్లవర్ ఉంది కదా గైస్, ఈ మెయిల్ ఫ్లవర్నేమో ఫీమేల్ ఫ్లవర్లో ఇలా అనాలి గైస్. ఇలా అంటే ఇంకా గ్రోత్ మంచిగా వస్తుంది అనమాట. ఇంకా గ్రోత్ అయితే మంచిగా వస్తుంది. సో సరే. సో ఇక్కడ చూడండి ఇంకో మెయిల్ ఫ్లవర్ కూడా వస్తుంది. సారీ ఫీమేల్ ఫ్లవర్. ఇదిగోండి ఇలాగైతే ముందు ఇలా స్టిక్ లాగా ఇది రావాలి. దాని తర్వాత ఇక్కడ బడ్ వస్తుంది, అది ఫ్లవర్ లాగా ఇలా ఓపెన్ అయ్యి మనకి ఇలా అందమైన బీరకాయలు ఇస్తుంది. సో ఇదన్నమాట. క్రేజీ కదా గైస్, చాలా మంచిగా ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడ చూసారా బోల్డ్ అని బర్డ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి కూడా ఇంకా ఫ్లవర్స్ అవుతాయి. అంటే మనకి ఇంకా బీరకాయల పార్టీయే. ఒక సైడ్ నుంచి డిసప్పాయింట్మెంట్ లాగుంది, ఎందుకంటే నాకు బీరకాయ అంతగా నచ్చదు. సో ఇప్పుడు బీరకాయలు ఎక్కువ వచ్చాయనుకో, ఏ రోజు బట్టి ఆ రోజు బీరకాయలే ఇంకా తినాలి, చచ్చిపోవాలి ఇంకా మరి. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్ అయితే మా మమ్మీ కొనింది. సో ఇదిగోండి దీనికి ప్రస్తుతం 3 ఉన్నాయి. ఇక్కడ ఇంకో 3 బర్డ్స్ ఉన్నాయి. సో ఈ బర్డ్స్ అయితే చాలానే ఉన్నాయి, అక్కడెక్కడెక్కడ ఉన్నాయి. సో ఇది మాట. ఇంకా మిగతా ప్లాంట్స్ కూడా ఎలా చేస్తున్నాయో మీకు చూపిస్తాను. చెప్పాను కదా మా మమ్మీ పింక్ హైబిస్కస్ కొనిందని. ఇదిగోండి మన పింక్ హైబిస్కస్. దీనికి మొన్న ఫ్లవర్ కూడా వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఎల్లుండి వస్తుంది ఈ పింక్ హైబిస్కస్. ఇక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. ఇక్కడ కూడా చూసారా చాలా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి మా కర్రీ లీఫ్ ప్లాంట్ అనమాట. ఇది కింద ఉండేది యాక్చువల్గా, పైకి తెచ్చింది మా మమ్మీ. సో ఇక్కడ చూడండి మా టమాటా. సో చూసారా టమాటాస్ కింద కూడా ఉన్నాయి, కానీ కింద ఫ్లవర్సే ఉన్నాయి, ఇంకా టమాటాలు రాలే. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఎస్ గైస్ 3 టమాటాస్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. సో లెట్ us see ఇవి మంచిగా
రెడ్డిష్ కలర్లో అవుతాయా లేదా ముందే మాడిపోతాయి ఏమవుతుందో చూద్దాం. మీకు అప్డేట్ ఇస్తాను గైస్, బట్ ఇస్తాను, కంపల్సరీ అని చెప్పలేను. ఇదిగోండి, ఇదైతే మా పత్రం అనమాట, 3 ఐస్. నేను దీన్ని ఎక్కువ 3 ఐస్ అనే పిలుస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఇలా. ఇది వచ్చేసి మా దగ్గర 5 years ఉందన్నమా, 5 years. సో ఇది వచ్చేసి ఇది ఏదో జాస్మిన్. దీనికి పువ్వులే రావు, చెత్త. చూద్దాం, ఇంకో 2 years వెయిట్ చేద్దాం. అప్పుడు కూడా రాకపోతే మరి ఇది తీసేయడమే. సో ఇదంతా ఇక్కడ ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో టమాటా అనుకుంటాను. ఇది కూడా మొన్నే నేను మొత్తం ఇది హార్వెస్ట్ చేస్తాను కదా గైస్. మా మమ్మీ కొన్ని ఆనియన్స్ తీసుకుని కొన్ని ఇంకా ఉంచింది. సో ఇక్కడ వచ్చేసి ముందు మన స్పినాచ్ ఉండేది కదా, స్పినాచ్ 3 times గ్రోత్ అయితే అయిపోయింది. అందుకే మా మమ్మీ ఇలా మిక్స్ చేస్తుంది అనమాట, కంపోస్ట్ చేస్తుంది ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మ్యారీగోల్డ్ చూసారా, ఇంకా పువ్వులేం రాలేదు, ఈ సీజన్ కాదు, ఇంకా టైం ఉంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో మ్యారీగోల్డ్. ఇందులో ఏది మ్యారీగోల్డో కమెంట్ చేయండి గైస్, ఇదా లేదా ఇదా. సో ఇదన్నమాట మా గార్డెన్. అయితే మాకు బీరకాయలు ఇలా వచ్చాయి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. బీరకాయలు చూస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది గైస్, ఎన్ని ఫ్లవర్స్, వావ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.